రాత్రి 12 దాటింది. అక్కడ నడుస్తూ వెళుతున్న రాజు ఒక్కసారిగా ఆగిపోయాడు. తన వెనకాల అడుగుల శబ్దం వినిపించింది. కాని అక్కడ ఎవరూ లేరు. ఎవరు అని రాజు నెమ్మదిగా అడిగాడు. కాని సమాధానం లేదు. అదే అడుగుల శబ్దం మళ్లీ వినిపించింది. ఈసారి అది చాలా దగ్గరగా ఉంది. రాజు గుండె గట్టిగా కొట్టుకుంది. తడబడుతూ ముందుకు పరిగెత్తాడు. ఒక్కసారిగా అతని ముందుకు ఒక నీడ వచ్చింది. ఆ నీడకు పాదాలు లేవు, ముఖం లేదు, కళ్ళు మాత్రమే ఎర్రగా వెలుగుతున్నాయి. రాజు వెనక్కి తిరగడానికి ప్రయత్నించే లోపే ఆ నీడ అతని ముఖం దగ్గరకు వచ్చి, ఎప్పటినుంచి నేను నిన్ను పిలుస్తున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు కూడా నాలాగే నీడవవ్వాలి. రాజు ఒక్కసారిగా కేకవేసి పడిపోయాడు. అయితే ఆ రాత్రి తర్వాత నుంచి అదే వీధిలో కొత్తగా ఒక అడుగుల శబ్దం వినిపించేది.